ఎస్. ఇప్పుడు మనం టెట్ 1 వాళ్ళకి 24 మార్కులు గ్రామర్ కాకుండా ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించినటువంటి ఒక చిన్న అనాలిసిస్ చేస్తా. వాట్ ఈస్ ద సిలబస్ కంపోజ్డ్ అండ్ హౌ టు ప్రిపేర్ దిస్ సిలబస్ ఫర్ కమింగ్ టెట్ ఎగ్జామినేషన్. సో దీని మీద ఒక చిన్న క్లారిటీ. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే టెట్ 2 ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి, అంటే ఒకవేళ ఎవరైనా ఇన్ సర్వీస్ ఎస్జిటి టీచర్స్ ఉండి వాళ్ళు టెట్ 2 రాయాలి అనుకుంటే ఇంగ్లీష్ మెథడాలజీ లేదు, ఈసారి తీసేసి ఉన్నారు. సో ఇది కేవలం ఆల్రెడీ ఎస్జిటిగా కొనసాగుతూ ఎస్జిటిగా ఉండాలనేటువంటి ఇన్ సర్వీస్ టీచర్స్కి మరియు ఇంటర్మీడియట్ డిఎడ్ అయిపోయి ఎస్జిటిగా పోస్టు సాధించాలనుకునేటువంటి అన్ఎంప్లాయీ స్టూడెంట్ టీచర్స్కి మాత్రమే ఇది సెట్ అవుతుంది. రైట్, చూడండి. సో మెథడాలజీ ఇది ఎన్ని మార్కులకు ఉంది అంటే 6 మార్క్స్కి ఉంది. సో ఇక్కడ 6 ప్రశ్నలు ఇస్తారు. ఆ 6 ప్రశ్నలు మెథడాలజీలో భాగంగా ఎన్ని యూనిట్స్ నుంచి ఇస్తారు అంటే 9 యూనిట్స్ నుంచి ఇస్తారు. 9 యూనిట్స్ నుంచి ఇస్తారు. ఈ 9 యూనిట్స్ నుంచి ఇచ్చేటువంటి 6 ప్రశ్నలకు మీరు సమాధానం చేస్తే 6 వస్తాయి. రైట్, ఇది సో టోటల్ సిలబస్ ఏముంది, ఆ సిలబస్ లోపల ఏ రకమైనటువంటి కంపోజిషన్ కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ని ఎలా ప్రిపేర్ కావాలనేటువంటి చిన్న అనాలిసిస్ చేస్తా. చూడండి. సో మొట్టమొదటి యూనిట్ వచ్చేసి ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ కదా, లాంగ్వేజ్ ఈజ్ కమ్యూనికేటివ్ కదా. లాంగ్వేజ్ అనేటువంటిది మాట్లాడడానికి ఉపయోగించేటువంటి ఒక వెపన్ ఇది. సో మ్యాథమెటిక్స్, సైన్స్, హ్యుమానిటీస్ లాగా ఇది వేరే ఇతర అవసరాలకు ఉపయోగించుకునేది కాదనమాట. ఇది కేవలం మాట్లాడడానికి ఉపయోగపడేది. సో ఈ లాంగ్వేజ్లోని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని మనం స్టడీ చేయాలి. బీయింగ్ ఎ టీచర్ ఆర్ బీయింగ్ ఎ స్టూడెంట్ టీచర్, ఇట్ ఈస్ అవర్ మినిమం కర్టసీ టు నో సెవరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. సో ఆ ఆస్పెక్ట్స్ ఏంటంటి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క హిస్టరీ చూడాలి. చూడండి, ద ఫస్ట్ వన్ ఈజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిస్టరీ. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చి ఇండియాలో సెటిల్ అయింది, ఆ రాకముందు దాని యొక్క హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, వచ్చిన తర్వాత గ్రాడ్యువల్గా డెవలప్మెంట్ ఎలా అయింది, బిఫోర్ ఇండిపెండెన్సు, ఆఫ్టర్ ఇండిపెండెన్సు, ఈ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేసినామంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిస్టరీ అయిపోతుంది అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ అవర్స్, వీఆర్ ఇండియన్స్ ఆర్ నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ సిటిజన్స్. అంటే మన యొక్క మదర్ టంగ్స్ చాలా ఉన్నాయి, అయితే ఇంగ్లీష్ మన మదర్ టంగ్ కాదు. ఇట్ వాస్ మైగ్రేటెడ్ ఫ్రమ్ యూరోపియన్ కాంటినెంట్. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి సో ఒక డైనమిక్ లాంగ్వేజ్గా ఎస్టాబ్లిష్ అయింది కదా. సో దాని యొక్క హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిస్టరీలో భాగంగా డిస్కస్ చేయాలి. ఇక నేచర్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. చూడండి, లాంగ్వేజ్ అనేటువంటిది కమ్యూనికేషన్కి మాత్రమే యూస్ చేస్తాం. So that's why language should not be recited. Language should be practiced orally first. Language is communicative. Language is primarily a speech. మొట్టమొదట దీని యొక్క లక్షణం ఏంటి అంటే ఇది ఒక స్పీచ్ అనమాట. అంటే దీనిని మనం ఓరల్గా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, రిటర్న్గానో లేకపోతే కాపీ రైటింగు, డిక్టేషన్లు వీటి ద్వారా ఎప్పటికీ రాదు. ఈ లాంగ్వేజ్కి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఆ ఫీచర్స్ని తెలియజేసేటువంటి హెడ్డింగే నేచర్ అని అంటాం అనమాట. ఏంటి ఆ ఫీచర్స్? నెంబర్ 1, సో లాంగ్వేజ్లో వర్డ్స్ ఉంటాయి, ఇది ఒక ఫీచర్. లాంగ్వేజ్లో వర్డ్స్ ఒకదానితో ఒకటి కలిసి సెంటెన్సెస్ అవుతాయి, ఇది ఒక ఫీచర్. ఆ వర్డ్స్ కూడా ఒక ఆర్డర్లోనే సెట్ చేయాలి. ఇదంతా సింటాక్సికల్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది మెథడాలజీలో. సో దాన్ని మనం డిస్కస్ చేయాలి. అంటే లెటర్స్ కలిస్తే వర్డ్స్ ఏర్పడతాయి, వర్డ్స్ కలిస్తే సెంటెన్సెస్ ఏర్పడతాయి. ఆ కలిసేటువంటి వర్డ్స్ కూడా గ్రామటికల్గా కరెక్ట్ ఆర్డర్లో మనం ఇవ్వాలి. సో ఆ విధంగా సెంటెన్సెస్ అన్నీ కలిసి ఒక పారాగ్రాఫ్గా రిటర్న్ ఫామ్లో, ఒక డైలాగ్గా ఓరల్ ఫామ్లో మనం యూస్ చేస్తాం కదా. సో ఇది ఒక రకమైనటువంటిది. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లేదా ఎనీ లాంగ్వేజ్లో నేచర్ ఏంటి అంటే ప్రతి వర్డ్కి ఒక సౌండ్ ఉంటుంది. సో సాధారణంగా మనం ఏం చేస్తాము అంటే లాంగ్వేజ్లో, ముఖ్యంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ సిటిజన్స్ అయినటువంటి మనం వర్డ్ యొక్క స్పెల్లింగ్ని చూసి దాన్ని ప్రొనౌన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. బట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఇట్స్ స్పెల్లింగ్ ప్యాటర్న్. ఇట్ హ్యాస్ అనదర్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. దట్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ హెల్ప్ us to make a pronunciation over that word. So make a sound over that word. So ఆ ప్రొనౌన్సియేషన్కి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది. ఆ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఆధారంగా, ఆ ఫోనిమ్స్ ఆధారంగా 26 అక్షరాలకి 44 సౌండ్ ఉంటాయి. ఆ సౌండ్స్ ఆధారంగా మనం పలకాలి అని చెప్పేటువంటిది కూడా ఒక నేచర్. చాలా ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు, చాలా సప్లిమెంటరీ సెంటెన్సెస్ చెప్పచ్చు. అది ఒక ఫీచర్ ఏది లాంగ్వేజ్కి సంబంధించినటువంటిది. సో కేవలం ప్రజెంట్నే కాకుండా లాంగ్వేజ్ సహాయంతో పాస్ట్ని రీకాల్ చేసుకోవచ్చు మరియు ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒకటి. లాంగ్వేజ్ సహాయంతో చాలా క్రియేటివ్గా మనం స్టోరీస్ చెప్పచ్చు. ఇది ఒక ఫీచర్. ఇలా లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఫీచర్స్ అన్నింటినీ కూడా మనం డిస్కస్ చేసేటువంటి హెడ్డింగ్ ఏంటి అంటే నేచర్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. నేచర్ ఆఫ్ ఎ లాంగ్వేజ్, it is the heading where we can get elaborated information regarding several features of English language. So being a teacher of English, it is your minimum courtesy to know its nature.
ఇట్స్ ప్రాపర్టీస్ ఆర్ ఇట్స్ ఫీచర్స్, దాని యొక్క ప్రాపర్టీస్ ఫీచర్స్ని తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేచర్ అని పెట్టినాడు. టేక్ ఇట్ గ్రాంటెడ్. ఈ నేచర్ మీద తప్పనిసరిగా ప్రశ్న రావడానికి ఛాన్సెస్ ఉంది. సో దీన్ని ఎలాబొరేట్గా నేను మళ్ళీ డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. హౌ ఇంపార్టెంట్ ద ఇంగ్లీష్ ఈజ్. ఎస్, సో ఇండియా ఈజ్ నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. ఎస్, so India is a ocean of languages. We have so many mother tongues. With the support of them, we have been operating our communication in our daily life. But English migrated from the European continent and it was settled in India during the colonial rule. అంటే ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు ఇక్కడికి వచ్చేసింది అది. నౌ ఇట్స్ పొజిషన్ ఈజ్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ బుల్డోజర్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్. ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ బుల్డోజర్ ఫర్ లోకల్ లాంగ్వేజెస్. అన్ని లోకల్ లాంగ్వేజెస్ మాయమైపోయి ఇండియా నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే దీన్ని ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అంటున్నాం, అందుకే దీన్ని గ్లోబల్ లాంగ్వేజ్ అంటున్నాం. సో ఈ విధంగా అది రకరకాల ఇంపార్టెంట్ ఫీచర్స్ని తీసుకొని ఉంది. ఆ ఇంపార్టెంట్ ఫీచర్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా అండ్ ఈవెన్ అబ్రాడ్, అవుట్ ఆఫ్ ఇండియా, బియాండ్ ఇండియా, అది కూడా మనం డిస్కస్ చేయాలి. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ రెఫరెన్స్ కూడా ఇవ్వాలి. సో 17th పార్ట్లో 8th షెడ్యూల్లో 8వ షెడ్యూల్లో ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 8th షెడ్యూల్లో 17th పార్ట్లో ఆర్టికల్ 343 నుంచి ఆల్మోస్ట్ 350 వరకు ఈ లాంగ్వేజెస్ యొక్క రెఫరెన్స్ ఉంది. ఆ కాన్స్టిట్యూషన్లో భాగంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఏమని సంబోధించినారు, ఏ రకమైనటువంటి హోదా ఇచ్చినారు అంటే అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ అనేటువంటి హోదా ఇచ్చి ఉన్నారు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి. సో ఈ రకమైనటువంటి ఇంపార్టెన్స్ అంతా మనం చూసుకోవాలి. ఎందుకు దీన్ని గ్లోబల్ లాంగ్వేజ్, ఎందుకు దీన్ని లాంగ్వేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎందుకు దీన్ని లాంగ్వేజ్ ఆఫ్ కమర్షియల్ యాక్టివిటీస్ ఆర్ కమర్షియల్ ట్రేడ్స్, ఎందుకు దీన్ని లాంగ్వేజ్ ఆఫ్ ఫ్యాషన్స్, ఎందుకు దీన్ని లాంగ్వేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఇలా లాంగ్వేజ్ ఆఫ్ డిగ్నిటీ అండ్ ఇట్ డిమాండ్స్ సోషల్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద సొసైటీ. మ్యాథమెటిక్స్ టీచరు మ్యాథ్స్ చెప్తే క్లాస్ రూమ్లో మాత్రమే పిల్లలు అప్రిషియేట్ చేస్తారు. ఇంగ్లీష్ టీచరు క్లాస్ రూమ్లోనే కాకుండా సొసైటీలో కూడా సోషల్ రెస్పెక్ట్ని గెయిన్ చేస్తాడు. రీజన్ ఏంటి అంటే మనం ఇంగ్లీష్ మాట్లాడితే సొసైటీ బెండ్ అయిపోతుంది, సొసైటీ మనకి ఒబే అయిపోతుంది. యాజ్ ఫర్ యాజ్ రిమైనింగ్ సబ్జెక్ట్ టీచర్స్ దే మే గెట్ పాపులారిటీ ఆర్ రినౌండ్నెస్ ఓన్లీ ఇన్సైడ్ ద 4 walls. As far as the English language teacher is concerned, not only in the 4 walls, even beyond of them we get social respect. So ee importance ni manam discuss cheseటువంటి ప్రయత్నం చేస్తాం. As far as principles of English as second language, అవును. సో మనకి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అవుతుంది మన ఏపీకి. సో సెకండ్ లాంగ్వేజ్ హిందీ. యాక్చువల్గా దాన్ని మనం నేషనల్ లాంగ్వేజ్ అని అంటాం. ఆర్టికల్ 343(1) ఏం చెప్తుంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే అంటే హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ ఈస్ ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ద కంట్రీ ఆర్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద కంట్రీ అని ఉంటుంది అనమాట. సో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ అవర్ నేషనల్ లాంగ్వేజ్, అండ్ దెన్ థర్డ్ లాంగ్వేజ్ అకార్డింగ్ టు డాక్టర్ కొఠారి 1964లో కొఠారి ది ఎడ్యుకేషన్ కమిషన్, కొఠారి లీడర్షిప్లో ది ఎడ్యుకేషన్ కమిషన్ వచ్చింది. 1966లో దాని రిపోర్టు సబ్మిట్ చేసింది. అప్పుడు మనకు ట్రై లాంగ్వేజ్ ఫార్ములాను సజెస్ట్ చేసింది. అందులో ఫస్ట్ లాంగ్వేజ్ మన మదర్ టంగ్, సెకండ్ లాంగ్వేజ్ నేషనల్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ ద లాంగ్వేజ్ విత్ విచ్ ఇండియన్ హ్యాస్ బ్రైట్ ఫ్యూచర్ అనేటువంటి మాట ఉంది. సో ఏ లాంగ్వేజ్తో అయితే ఇండియన్స్కి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందో సో దాన్ని థర్డ్ లాంగ్వేజ్గా పెట్టమన్నారు. సో ఇండియన్స్కి బ్రైట్ ఫ్యూచర్ లేదా ప్రపంచంతో పోటీకి పడవగలిగినటువంటి కాంపిటెన్సీ సప్లై చేసేది ఇంగ్లీషే కదా, అందుకని థర్డ్ లాంగ్వేజ్. కానీ మెల్లమెల్లగా అది సెకండ్ లాంగ్వేజ్ వచ్చింది. డేవిడ్ క్రిస్టల్ ఏమన్నాడు తెలుసా? డేవిడ్ క్రిస్టల్ ఏమన్నాడు అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇంగ్లీషు నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అయినటువంటి ఇండియాలో నెంబర్ 1 పొజిషన్కి వెళ్తుంది. మ్యాక్సిమం సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంతా కూడా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు, వాళ్ళ మదర్ టంగ్ని మర్చిపోయే ప్రమాదం ఉంది అని డేవిడ్ క్రిస్టల్ ఎప్పుడో 1970sలోనే ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు. సో వీటినన్నింటినీ ఒక సెకండ్ లాంగ్వేజ్గా దానిని ఏ విధమైనటువంటి పొజిషన్కి సో యాక్చువల్గా మన సిలబస్లో ఇంకా సెకండ్ లాంగ్వేజ్ అనే ఉంది. యాక్చువల్గా అది ఎప్పుడో ఫస్ట్ లాంగ్వేజ్ కూడా వచ్చేసింది. కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్లోకి మనం వెళ్తే గిన సో వాళ్ళు ఇంగ్లీష్ని మేజర్ కమ్యూనికేటివ్ వెపన్గా యూజ్ చేసేటువంటి రోజులు. దే డోంట్ నో అనదర్ లాంగ్వేజ్ ఎక్సెప్ట్ ఇంగ్లీష్ ఇన్ పర్టికులర్ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ టెక్నికల్ ఫీల్డ్స్లో కానీ ఇంగ్లీష్ తప్ప వేరే లాంగ్వేజ్ని యూజ్ చేసే అవకాశం కూడా లేకపోయింది. మెల్లమెల్లగా సెకండ్ లాంగ్వేజ్ నుంచి ఫస్ట్ లాంగ్వేజ్గా కూడా వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ రికగ్నైజ్ చేయాలి. సో అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. దో వీ గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947, దో వీ గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1940s. So though we have been experiencing in English fragments in our classrooms, but still we have certain problems in order to overcome that particular obstacle. What are the problems? Why
Indians are not able to get mastery over English language. So those problems have to be notified and they have to be discussed. ఎందుకంటే ఒక టీచర్గా మన క్లాస్ రూమ్లో కూర్చున్నటువంటి పిల్లవాడికి ఇంగ్లీష్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నాం, ఏంటి ఆ ప్రాబ్లం అనేటువంటిది మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. సో ప్రాబ్లమ్సే కాదు, వాటి సొల్యూషన్స్ కూడా డిస్కస్ చేయాలి. సో ఆ ప్రాబ్లమ్స్ని టీచింగ్ చేసేటప్పుడు టీచర్కి, లెర్న్ చేసేటప్పుడు పిల్లవాడికి, ఇద్దరి పర్స్పెక్టివ్స్లో ప్రాబ్లమ్స్ని మనం ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్స్ వెనుక రూట్ రీజన్స్ని కనిపెట్టి ఆ రూట్ రీజన్కి ఏదైనా సొల్యూషన్ ఉంటే సొల్యూషన్ కూడా డిస్కస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుంది. సో హిస్టరీ, నేచర్, ఇంపార్టెన్స్ అండ్ దెన్ యాజ్ అ సెకండ్ లాంగ్వేజ్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇన్ని ఏరియాస్ని కవర్ చేస్తే మనకి ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అయిపోతుందన్నమాట. ఇది ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. యాజ్ ఫార్ యాజ్ నెక్స్ట్ యూనిట్స్ ఈజ్ కన్సర్న్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. So, being an English teacher, we must have certain objectives. While entering inside, so we must have certain objectives in our mind. In order to yield them inside the classroom, we have to make trials. ఇంతే కదా. సో ఖచ్చితంగా మనకు కొన్ని టార్గెట్స్ ఉండాలి, ఖచ్చితంగా మనకు కొన్ని ఎయిమ్స్ ఉండాలి, ఖచ్చితంగా కొన్ని మనకు ఆబ్జెక్టివ్స్ ఉండాలి. ఆ ఆబ్జెక్టివ్స్ ప్రకారం మనం క్లాస్ రూమ్లో వర్క్ చేయాలి. ఆ ఆబ్జెక్టివ్స్ తర్వాత పిల్లల నుంచి ఏదో మనం రిజల్ట్ తీసుకోవాలి కదా, ఆ రిజల్ట్ కోసం ఆబ్జెక్టివ్స్ని ఫ్రేమ్ చేసుకోవాలి. ఏంటి ఆబ్జెక్టివ్స్? ఇంగ్లీష్ టీచర్కు ఉండవలసినటువంటి ఆబ్జెక్టివ్ ఏంది? నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అయినటువంటి ఇండియాలో, మల్టీలింగ్వల్ కంట్రీ అయినటువంటి ఇండియాలో ఇంగ్లీష్ను టీచ్ చేసేటువంటి టీచర్ ఏ రకమైనటువంటి ఆబ్జెక్టివ్స్ని ఉంచుకొని క్లాస్ రూమ్లోకి వెళ్ళాలి. సాధారణంగా మన ఎదురుగా కూర్చున్నటువంటి పిల్లవాడికి లిజనింగు, స్పీకింగు, రీడింగు, రైటింగు 4 ఏరియాస్ మీద వాడికి మనం పట్టు ఇవ్వాలి. మరీ ముఖ్యంగా ద టీచర్ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ లాంగ్వేజ్ ఈజ్ కమ్యూనికేటివ్, లాంగ్వేజ్ ఈజ్ ప్రైమరీలీ స్పీచ్. దట్స్ వై he has to give certain oral exercises inside the classroom. He has to formulate or he has to accommodate certain oral exchanges inside the classroom with the support of English language in order to make them to be effective users of English language in our Indian society. It is our major goal, it is our major objective. Objectives of teaching English చెప్పేటప్పుడు we shouldn't forget the report of NCF 2005, National Curriculum Framework 2005 report ని ప్రొఫెసర్ యశ్పాల్ ఏం చెప్పినాడు. సో 3rd చాప్టర్లో లాంగ్వేజ్ టీచర్స్కి సంబంధించి కొన్ని సజెషన్స్ ఇచ్చినారు. ఏంటా సజెషన్స్? ఆ సజెషన్స్ ప్రకారం ఇక్కడ మనం ఆబ్జెక్టివ్స్ని డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇది సెకండ్ యూనిట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, సెకండ్ యూనిట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. యాజ్ ఫార్ యాజ్ థర్డ్ యూనిట్ ఈస్ కన్సర్న్, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్. చూడండి, సో మనకి ఇంగ్లీష్ మెథడాలజీలో 50% సిలబస్ని కవర్ చేసేటువంటి 2 యూనిట్స్ ఇవి. ఒకటి డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, రెండవది అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్. సో ఈ 2 యూనిట్సే 50% సిలబస్ని కవర్ చేస్తాయి. సో కాబట్టి మార్క్స్ పరంగా కూడా ఇందులో తప్పనిసరిగా దీంట్లో చెరొక దాంట్లో ఒక మార్కు రావడానికి ప్రాబబిలిటీ ఉంది. అయితే సిలబస్ కూడా అంతే ఉంది. అయితే మనం ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నటువంటి డెన్సిటీ ఏరియాస్ను ఒక టోటల్గా ఉండేటువంటి ఈ 9 యూనిట్స్లో నేను ఒక 15 చెప్తా. ఈ 15 కాన్సెప్ట్స్ మీరు చూసినారు అంటే ఖచ్చితంగా 6 ప్రశ్నలు 15 కాన్సెప్ట్స్లోనే వచ్చేస్తాయి. ఓకే, రైట్. సరే, మొత్తానికి డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్లో లాంగ్వేజ్ స్కిల్స్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ కదా. మనం ఒక టీచర్గా మన ఎదురుగా కూర్చున్నటువంటి బడ్డింగ్ యాస్పిరెంట్, మన ఎదురుగా కూర్చున్నటువంటి ఇన్నోసెంట్ ఆర్ వెరీ న్యూ టు ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హౌ టు లిజన్ కేర్ఫుల్లీ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్, హౌ టు స్పీక్ ఫ్లూయెంట్లీ ఇన్ ఆర్డర్ టు మేక్ అవర్ లిజనర్ టు అండర్స్టాండ్, హౌ టు రీడ్ ఇన్ ఆర్డర్ టు గెట్ కాంప్రిహెండ్ ద రెడ్ మ్యాటర్ అండ్ హౌ టు రైట్ ఇన్ ఆర్డర్ టు మేక్ అవర్ రీడర్ కంఫర్ట్ టు అండర్స్టాండ్. సో ఈ విషయాలన్నీ మనం నేర్పించాలి అనమాట. సో డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ 4గింటిని, లిజనింగ్ ఏంటి, స్పీకింగ్ ఏంటి, రీడింగ్ ఏంటి, రైటింగ్ ఏంటి చెప్పి ఆ 4 లాంగ్వేజ్ స్కిల్స్ని క్లాస్ రూమ్లో ఎట్లా డెవలప్ చేయాలనేటువంటిది మనం నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే ఒక లింగ్విస్టిక్ టీచర్గా, ఒక లాంగ్వేజ్ని టీచ్ చేసేటువంటి టీచర్గా మనం ఎప్పటికీ మర్చిపోకూడనటువంటి విషయం ఏంటి అంటే, లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ కమ్యూనికేటివ్ పర్పస్. సో పర్టికులర్లీ ఓరల్ కమ్యూనికేషన్, మాట్లాడడానికే లాంగ్వేజ్ని ఆరిజినేట్ చేసినారు మన యాన్సిస్టర్స్ అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఏదో 35 మార్క్స్ కోసమో లేకపోతే ఏదో పలానీ ఎగ్జామినేషన్ కోసమో మనం టీచ్ చేయకుండా డైలీ లైఫ్కి అవసరమైనటువంటి ఒక కమ్యూనికేటింగ్ వెపన్గా దాన్ని భావించి ప్రతిరోజు ఎంతైతే మనం టీచ్ చేస్తామో అంతే వాడికి ఓరల్ ప్రాక్టీస్ కూడా అందించగలిగినట్లయితే తప్పనిసరిగా మన పిల్లలకి ఇంగ్లీష్ అంటే ఆ ఫోబియా పోతుంది. రేపు ఉదయాన్నే ఇంగ్లీష్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్స్గా కలిగినటువంటి
ఉండేటువంటి సో ఏ ఏరియానైనా కూడా లీడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. అందుకని మనం ఏం చేస్తామంటే 4 లాంగ్వేజ్ స్కిల్స్ మీద క్లారిటీ ఇచ్చిన తర్వాత పిల్లవాడిని సో కమ్యూనికేటివ్ స్కిల్స్, హౌ టు డెవలప్ కమ్యూనికేటివ్ స్కిల్స్ని కూడా మనం టీచ్ చేయాలి. ఓకే, లాంగ్వేజ్ స్టఫ్ ఉంది, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఎ సింగిల్ సెంటెన్స్ ఇన్ ద సొసైటీ. దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గెటింగ్ దట్ మచ్ ఆఫ్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డంపింగ్ దట్ మచ్ ఆఫ్ అన్నెసెసరీ మెటీరియల్ ఇన్ సైడ్. సో కాబట్టి లాంగ్వేజ్ అనేటువంటిది నేర్చుకున్నాము అంటే యూజ్ చేయడానికే ఓరల్గా. ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. నువ్వు బాల్ అన్నావంటే జస్ట్ యూ హ్యావ్ టు మేక్ ఎ సెంటెన్స్ విత్ ద సపోర్ట్ ఆఫ్ బాల్ అండ్ హీ హ్యాస్ టు యూటిలైజ్ ద టర్మ్ బాల్ ఇన్సైడ్ హిజ్ ఇన్ హిజ్ డైలీ లైఫ్. సో ఇది మర్చిపోకూడదు. బాల్ అన్నావు, బ్యాట్ అన్నావు, బస్ అన్నావు, ట్రాక్టర్ అన్నావు, ఆటో అన్నావు, ఏవో పదాలు నేర్పించినావు. అయితే ఈ పదాన్ని డైలీ లైఫ్లోకి వాడు తీసుకొని యూటిలైజ్ చేయలేకపోతే నువ్వు నేర్పించింది వేస్ట్. ఇది సైన్స్ కాదు, సోషల్ కాదు, యాడనో రాసుకుని నోట్బుక్లో ఎత్తి పెట్టుకోవడానికి, ఇది ఓరల్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి. లాంగ్వేజ్ను ఓరల్గా ప్రాక్టీస్ చేస్తే వచ్చేటువంటి స్కిల్స్ని ఏమంటామంటే కమ్యూనికేటివ్ స్కిల్స్ అని అంటాం. సో ఆ కమ్యూనికేటివ్ స్కిల్స్లో కొన్ని వాల్యూస్ ఉంటాయి. సో ఎవరైతే టాకెటివ్ ఉంటారో, ఎవరైతే తనలో ఉండేటువంటి అభిప్రాయాన్ని క్లియర్గా చెప్పగలుగుతారో, ఎవరైతే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఇంట్రెస్ట్కి అనుగుణంగా చెప్తారో, ఎవరికైతే ఎదుటి వ్యక్తికి ప్రొనౌన్సియేషన్ క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతారో వాళ్ళనే ఆరేటర్ అని అంటాం, వాళ్ళనే సిల్వర్ టంగ్డ్ పర్సన్ అని అంటాం. సో మన పిల్లలందరినీ ఆరేటర్స్ చేయడానికి ఏ రకమైనటువంటి కమ్యూనికేటివ్ వాల్యూస్ మనకు అవసరం అనేటువంటిది మనం కమ్యూనికేటివ్ స్కిల్స్ అండ్ ఇంపార్టింగ్ వాల్యూస్ త్రూ కమ్యూనికేషన్ అనేటువంటి ఏరియాలో డిస్కస్ చేస్తాం. వేరాజ్ సో ఇది మనకు 3rd యూనిట్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఎలాబొరేట్గా దాన్ని డిస్కస్ చేసి సో కనీసం 3 లేదా 4 డెన్సిటీ ఉండేటువంటి ఏరియాస్ ఉన్నాయి. వాటన్నిటిని మీకు నోట్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తా. అందులోనే ప్రశ్న వస్తుంది. నెక్స్ట్, అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. అప్రోచ్ అంటే లిటరల్ మీనింగ్ ఏంటి అంటే ద వే టు హ్యాండిల్. అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేటువంటి రకరకాల స్ట్రాటజీస్. మన దగ్గర స్టఫ్ ఉంది, మన దగ్గర సబ్జెక్ట్ ఉంది. అయితే ఆ సబ్జెక్ట్ని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలాగా మనం ప్రజెంట్ చేయలేకపోతే మన సబ్జెక్ట్ స్టఫ్ వేస్ట్ కదా. సో వాట్ ఈస్ ద వే? వీ హ్యావ్ స్టఫ్ అండ్ యూ మస్ట్ హ్యావ్ సర్టన్ ఛానల్ ఇన్ ఆర్డర్ టు ప్రజెంట్ దట్ స్టఫ్ టు యువర్ కౌంటర్ పార్ట్. ఏందా ఛానల్? ఆ ఛానల్ని ఏమంటామంటే అప్రోచ్ అని అంటాం. అప్రోచ్ అని అంటే హౌ టు హ్యాండిల్ ఎ పర్టికులర్ థింగ్. వాట్ ఈస్ ద వే టు యూజ్ ఇట్? సో మన దగ్గర ఉన్నటువంటి స్టఫ్ని ఎదుటి వ్యక్తికి షేర్ చేయడానికి మనకు ఉండవలసినటువంటి ఒక చిన్న లాజికల్ స్ట్రాటజీని ఏమంటామంటే అప్రోచ్ అని అంటాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా అప్రోచెస్ ఉన్నాయి. ఆ అప్రోచెస్ ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నేర్పించవచ్చు అని అనుకున్నారు. అయితే అప్రోచ్ మళ్ళా మాడిఫై అవుతుంది. సో దానిలో డిఫెక్ట్స్, దీనిలో మెరిట్స్, ఓవరాల్గా మనకి ఒకటే ఒక అప్రోచ్ సెట్ అవుతుంది లాంగ్వేజ్ అంటే, అదే కమ్యూనికేటివ్ అప్రోచ్. వాట్ ఎవర్ ద అప్రోచ్ వాజ్ ఎగ్జిస్టెడ్ ఎర్లియర్, బట్ దట్ మైట్ బీ మాడిఫైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ డిఫెక్ట్స్ అండ్ ఫైనల్గా ఒకటే ఎస్టాబ్లిష్ అవుతుంది కమ్యూనికేటివ్ అప్రోచ్. సో ఏ లింగ్విస్టిక్ టీచర్ షుడెంట్ ఫర్గెట్ దట్ ఏ లాంగ్వేజ్ మస్ట్ బి సప్లైడ్ ఓన్లీ టు ఎన్హాన్స్ ద కమ్యూనికేటివ్ కాంపిటెన్సీ ఆఫ్ ద చైల్డ్. ఇది మర్చిపోకూడదు అనమాట. నేను టోటల్గా ఉండేటువంటి అప్రోచెస్, మొట్టమొదట వచ్చినటువంటి అప్రోచ్, ఆ తర్వాత దాంట్లో డిఫెక్ట్స్, తర్వాత మాడిఫికేషన్స్, ఆ తర్వాత ఎన్హాన్స్మెంట్స్ టోటల్గా మీకు డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. యాజ్ ఫార్ ఎస్ మెథడ్స్ ఆర్ కన్సర్న్, ఒక పద్ధతి అవసరం అనమాట. మెథడ్ అంటే ఏ ప్లాన్ టు సబ్మిట్ ద సబ్జెక్ట్ మ్యాటర్ టు ద క్లాస్ రూమ్. ఐ రిపీట్, a plan. That plan must be overall plan. How much time is required, how many TLMs are required, and what are the notes to be given, and what are the evaluation steps should be performed inside the teaching process, inside and after completion of the teaching process. Overall గా అన్నింటిని బేస్ చేసుకొని మనం వేసేటువంటి ప్లాన్ ఏమంటాము అంటే మెథడ్ అని అంటాం. ఈ మెథడ్స్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ నిన్న మొన్న వచ్చినటువంటి సజెస్టోపీడియా వరకు చాలా మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ అన్నింటినీ కూడా NCF 2005 సజెస్ట్ చేసినటువంటి మెథడ్ ఏంటి, ఓవరాల్గా డిఎడ్ టెక్స్ట్ బుక్స్లో, సో ఈవెన్ తెలంగాణ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి మెథడ్స్ని కూడా మనం ఆప్షన్స్లో అడగడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి వాటిని కూడా డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. పెడగాజీ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేటువంటి డిఫరెన్షియేషన్ ఏమి ఉండదు. సో ఇద్దరికీ ఒకటే. సో కాబట్టి ఇంగ్లీష్లో మనం ఏపీ తెలంగాణ అనే డివిజన్ అయితే చేయలేం. సో టోటల్గా మెథడ్స్ అని చెప్తా. టెక్నిక్స్ అని అంటే ఏ టీచర్ ఈజ్ నాట్ ఏ రోబో. ఏ టీచర్ మస్ట్ బి అన్ ఎఫెక్టివ్ యాక్టర్ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఫేషియల్ expressions, with the support of body parts. He has to supply the language. A teacher shouldn't stand at the left side of the board and shouldn't stand as a robo or as a machine. So we are teaching to the sentimental idiots
పిల్లలు ఎట్లా ఉంటారు, ఒక చిన్న షబాష్, ఒక చిన్న కంగ్రాచ్యులేషన్స్, ఒక చిన్న థ్యాంక్స్, ఒక చిన్న ప్యాటింగ్ ఆఫ్ ఏదైనా ఒకటి చేసినాము అంటే ఇమ్మీడియట్లీ హిజ్ లెర్నింగ్ లెవెల్స్ విల్ బి బూస్టెడ్ అప్. అదే ఒక చిన్న ఏదో వాని నిక్ నేమ్తో పిలవడమా, లేకపోతే ఇంకేదో సింగులర్గా అన్పార్లమెంటరీ వర్డ్ ఏదైనా యూస్ చేసినాము అంటే అతని యొక్క అండర్స్టాండింగ్ లెవెల్స్ ఖచ్చితంగా పడిపోతాయి. అందుకనే మనకు టెక్నిక్స్ ఉండాలి. ఏ టీచర్ మస్ట్ బి cheerful ఆల్వేస్, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. మనకి ఎన్ని ఉన్నా కూడా ఇంటి దగ్గర సమస్యలు వాటిని అన్నింటినీ క్లాస్ రూమ్లోకి క్యారీ చేయకూడదు. సో ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి, ప్రొనౌన్సియేషన్ క్లియర్గా ఉండాలి, పిల్లవాడికి అర్థమయ్యేలాగా ప్రొనౌన్సియేషన్ ఆడిబుల్గా ఉండాలి. అండ్ దెన్ ఏదైనా మార్కులు తక్కువ వచ్చినప్పుడు ఇబ్బందులు కనుక్కునేటువంటి ప్రయత్నం చేయాలి. అర్థం కానటువంటి వాళ్ళకు మరొకసారి రెమిడియల్ టీచింగ్ చేసేటట్టు ఉండాలి. విసుగు ఉండకూడదు, టైర్డ్నెస్ ఉండకూడదు. దీస్ ఆర్ ది థియరిటికల్లీ ఎస్టాబ్లిష్డ్ రూల్స్. ప్రాక్టికల్గా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, క్లాస్ రూమ్లో అంత ఈజీ కాదు. అయినప్పటికీ కూడా మనం ఇక్కడ థియరిటికల్లీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం. ప్రాక్టికల్గా హౌ ఫార్ దీస్ ఆర్ అప్లికబుల్ ఇన్సైడ్ ద 4 walls అనేటువంటి దాన్ని మనం ఇక్కడ క్రిటిసైజ్ చేసుకోకూడదు. అంత ఈజీ కాదు పిల్లలతో హ్యాండిల్ చేయడం. కానీ సో ఆ టెక్నిక్స్ అన్నింటినీ కూడా నేను డిస్కస్ చేస్తా. సో టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. సో ఇంట్రడక్షన్ ఆఫ్ అప్రోచెస్, ఇంట్రడక్షన్ ఆఫ్ మెథడ్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ టెక్నిక్స్, definition of an approach, definition of a method, definition of a technique, types of approaches, టైప్స్ ఆఫ్ మెథడ్స్ అండ్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్. ఎన్ని రకాల అప్రోచెస్, ఎన్ని రకాల మెథడ్స్, ఎన్ని రకాల టెక్నిక్స్ ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఓవరాల్గా మనం తప్పనిసరిగా డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే రెమెడియల్ టీచింగ్. నౌఎడేస్ ద టోటల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ షిఫ్టెడ్ ఫ్రమ్ అర్బన్ ఏరియాస్ టు రూరల్ ఏరియాస్. సో మారిపోయిందనమాట. సో గతంలో అర్బన్ ఏరియాస్లో మన యొక్క సర్వీసెస్ కావాలనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో కార్పొరేట్ సెక్టార్ లేకపోతే సమ్ అదర్ కాంపిటేటివ్ సెక్టార్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్ వచ్చి ఉన్నాయి కదా. సో వాటితో వాళ్ళు పిల్లలు సాటిస్ఫై అవుతున్నారు, వాటి సర్వీసెస్ని తీసుకుంటున్నారు. కాబట్టి మన అవసరం కొంచెం తగ్గింది. అయితే రూరల్ ఏరియాస్లో పూరర్ సెక్షన్స్ అండ్ దెన్ ఇల్లిటరేట్ సెక్షన్స్ వాళ్ళకి తప్పనిసరిగా మనం సర్వీస్ సెక్టార్ మంది. సో కాబట్టి విలేజెస్లో మన యొక్క సర్వీసెస్ చాలా అవసరమవుతాయి. కాబట్టి మొత్తం ఎక్కడికి షిఫ్ట్ అయిపోయిందంటే విలేజెస్కి షిఫ్ట్ అయిపోయింది. విలేజెస్లోనే మోడల్ స్కూల్స్ ఉన్నాయి, విలేజెస్లోనే సొసైటీ స్కూల్స్ ఉన్నాయి, విలేజెస్లోనే గురుకులాస్ ఉన్నాయి. విలేజెస్లో వాట్ ఎవర్ ద ఇంప్లిమెంటేషన్ దట్ ద గవర్నమెంట్ మేక్స్, దెన్ ఇమ్మీడియట్లీ ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ దట్ పర్టికులర్ రూరల్ ఏరియా, రిమోట్ ఏరియాస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అక్కడ పిల్లల యొక్క గ్రాస్పింగ్ లెవెల్స్, అక్కడ పిల్లలు ఒకసారి చెబితే అర్థం చేసుకునేంత శక్తి ఉండకపోవచ్చు, దానిని ఇన్ఎఫెక్టివ్గా చెబితే అర్థం చేసుకోకపోవచ్చు, టీఎల్ఎంని ఉపయోగించుకోకుండా చెప్తే అర్థం చేసుకోకపోవచ్చు. సో మన యొక్క ప్రొనౌన్సియేషన్ క్లియర్గా లేకుండా మ్యాసివ్గా జేబులో చేతులు పెట్టుకొని లెక్చర్ మెథడ్లో చెప్తే అర్థం చేసుకోకుండా పోవచ్చు. కాబట్టి పర్సనల్ అటెన్షన్ లేకుండా అందరికీ మ్యాసివ్గా చెప్తే అర్థం చేసుకోకుండా పోవచ్చు. వీటిని అన్నింటినీ మనం కరెక్ట్ చేసుకొని పిల్లవాడిని దగ్గరికి తీసుకొని అప్రిషియేట్ చేస్తూ పర్సనల్ అటెన్షన్ పే చేస్తూ వాయిస్ ఆడిబుల్గా సరైనటువంటి టీచింగ్ మెథడ్, సరైనటువంటి టీఎల్ఎం, సరైనటువంటి అప్రోచ్, సరైనటువంటి టెక్నిక్ని యూస్ చేసినట్లయితే ఆ పిల్లవాడికి సో మనం నేర్పించాలనుకున్నటువంటి లాంగ్వేజ్ వస్తుంది. సో దాన్ని ఏమంటామంటే రెమెడియల్ టీచింగ్ అని అంటాం. కేవలం ఒక టెస్ట్ పెట్టి పిల్లవాడి యొక్క ఫేట్ను డిసైడ్ చేసేటువంటి ఎగ్జామినేషన్ సిస్టమ్ని పక్కన పెట్టి నెంబర్ ఆఫ్ టెస్ట్స్ హ్యావ్ టు బి కండక్టెడ్ ఇన్ ఆర్డర్ టు డిసైడ్ ద ఫేట్ ఆఫ్ ద చైల్డ్. దట్స్ వై కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ వచ్చింది, సిసిఈ వచ్చింది. ఎన్సిఎఫ్ 2005 యొక్క ప్రోడక్టే సిసిఈ. సో కాబట్టి అది వచ్చింది. సో దాని ద్వారా మనకు ఓవరాల్గా ఏమవుతుంది అంటే రెమెడియల్ టీచింగ్ని హైలైట్ చేస్తున్నారు. ఒక్కసారి ఏదో మ్యాసివ్గా అందరికీ చెప్తే కుదరదు. సో గ్రాస్పింగ్ లెవెల్స్ లేనటువంటి వాళ్ళకి ఇంకొంచెం ఎఫెక్టివ్గా చెప్పాలి. ఆ ఎఫెక్టివ్గా మనం 2వ సారి 3వ సారి 4వ సారి చెప్పేదాన్ని ఏమంటామంటే రెమెడియల్ టీచింగ్ అంటాం. అసలు రెమెడియల్ టీచింగ్ అంటే ఏంటి డెఫినేషన్ అనేటువంటిది నేను సబ్జెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మీతో క్లియర్గా షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తా. ఇక 5th యూనిట్ వచ్చేసి టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్, వెకాబులరీ అండ్ గ్రామర్. ఓకే చూడండి. సో టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఏంది? అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్. స్ట్రక్చర్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్. దేన్ని ఎట్లా అరేంజ్ చేయాలి? సో ఫస్ట్ మనం ఏని అరేంజ్ చేసినాం, ఫస్ట్ ఏ పెట్టినాం, ఆ తర్వాత సో ఏదో ఒక వర్డ్ పెట్టినాం, ఆ తర్వాత ఇంకొక వర్డ్ పెట్టినాం, ఆ తర్వాత ఇంకొక వర్డ్ పెట్టినాం, ఆ తర్వాత ఇంకొక వర్డ్ పెట్టినాం. ఏ న్యూ షర్ట్ ఈజ్ బాట్. సో ఈ పదాలని ఒక క్రమ పద్ధతిలో మనం పెట్టినాం. మొదట ఏ న్యూ షర్ట్ అనేటువంటిది ఏమైంది? ఇక్కడ
సబ్జెక్ట్ అయింది. సో ఈజ్ అనేటువంటిది ఏమైంది, వర్బ్ అయింది. అయితే ఇది కూడా వర్బ్లో భాగమే. ఏ న్యూ షర్ట్ ఈజ్ బాట్. సో ఇది ప్యాసివ్ వాయిస్లో ఉండేటువంటి సెంటెన్స్ యాక్చువల్గా. సో ఏ న్యూ షర్ట్ అనేటువంటిది సబ్జెక్టు స్థానంలో రాయబడినటువంటి ఆబ్జెక్ట్ ఇది వేస్తారు. పని చేసిన వాడు వెనక ఉంటాడు అనమాట. ఎనీహౌ ఒక సెంటెన్స్ ఫామ్ అయింది. ఈ సెంటెన్స్లో స్ట్రక్చర్లో ఉండేటువంటి వర్డ్స్ ఏంటి, గతంలో అడిగినటువంటి ప్రశ్నలు మెథడాలజీలో కూడా ఏమంటున్నాడు అంటే ఈ క్రింది వాటిలో విసివి ఈ రకమైనటువంటి కన్స్ట్రక్షన్ ఏంటి. ఓకే, సో అంటే వొవెలు కాన్సోనెంట్ వొవెల్, సో కాన్సోనెంట్ వొవెలు కాన్సోనెంట్ ఈ రకమైనటువంటి స్ట్రక్చర్ కలిగినటువంటి పదం కింద ఏదో ఉంది, దాన్ని కనుక్కోండి అని మెథడాలజీలో అడిగి ఉన్నాడు. నేను ఓవరాల్గా ఆ స్ట్రక్చర్స్ని గురించి మీతో డిస్కస్ చేస్తా. వర్డ్లో ఉండేటువంటి లెటర్ కాంబినేషన్స్, సెంటెన్స్లో ఉండేటువంటి వర్డ్ కాంబినేషన్స్, పారాగ్రాఫ్లో ఉండేటువంటి సెంటెన్స్ కాంబినేషన్స్, సెంటెన్స్లో ఉండేటువంటి క్లాజెస్ ఫ్రేజెస్ యొక్క కాంబినేషన్స్ ఓవరాల్గా స్ట్రక్చర్స్ రూపంలో మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. వెకాబులరీ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రకరకాల, నాట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇన్ ఎవరీ లాంగ్వేజ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వొకాబులరీ మైట్ బి ఎగ్జిస్టెడ్. మన యొక్క అవసరాన్ని బట్టి, మన యొక్క ప్రాధాన్యతను బట్టి రకరకాల పదాలు ఉంటాయి. ఈ పదాలలో కొన్నింటికి అర్థాలు ఉంటాయి, కొన్నింటికి అర్థాలు ఉండవు. అర్థాలు కలిగినటువంటి పదాలు సాధారణంగా నౌన్స్, మెయిన్ వర్బ్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, డెమాన్స్ట్రేటివ్స్, ఇంటరాగేటివ్స్ వీటికి మాత్రమే అర్థాలు ఉంటాయి. అర్థాలు లేనటువంటివి ఆర్టికల్స్, ప్రొనౌన్స్, హెల్పింగ్ వర్బ్స్, కంజంక్షన్స్, ప్రిపోజిషన్స్, ఇంటర్జెక్షన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. అంటే అర్థాలు లేనటువంటి పదాల యొక్క అవసరం చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అయితే ఏదైనా ఒక సెంటెన్స్ మీనింగ్ఫుల్ కావాలి అంటే అర్థం కలిగినటువంటి కంటెంట్ వర్డ్స్ ఉండాలి, అర్థాన్ని లేకుండా స్ట్రక్చరల్గా కరెక్ట్నెస్ ఇచ్చేటువంటి గ్రామటికల్ వర్డ్స్ కూడా ఉండాలి. అంటే రెండు కలిస్తేనే సో అది ఒక సెన్సిబుల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో మొత్తానికి వెకాబులరీలో ఉండేటువంటి రకరకాలు, సో వెకాబులరీ కంటెంట్ వర్డ్స్ అంటే ఏంటి, ఆ తర్వాత స్ట్రక్చరల్ వర్డ్స్ అంటే ఏంటి, ఆ తర్వాత వెకాబులరీ అనేటువంటి టైటిల్ని తీసుకొని వచ్చేటువంటి మరికొన్ని ఉంటాయి. యాక్టివ్ వొకాబులరీ అంటే ఏంటి, ప్యాసివ్ వొకాబులరీ అంటే ఏంటి, అడహాక్ వొకాబులరీ అంటే ఏంటి, రికగ్నిషన్ వొకాబులరీ, సెవరల్ కైండ్స్ ఆఫ్ వెకాబులరీ ఇవన్నీ మనకు తెలుసు. అయితే వాటికి ఆ పేరు ఉందని వాటిని పలానా సందర్భంలో యూజ్ చేస్తాం మనకు తెలియదు. ఒక్క 2 నిమిషాలు మీరు దాని మీద నేను చేసేటువంటి అనాలిసిస్ విన్నారు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ టు యూ నీడ్ నాట్ వరీ. మనము ఈ ఒక ఇన్ సర్వీస్ టీచర్ ఇన్ని సంవత్సరాలు ఇంగ్లీష్ను టీచ్ చేసినాడంటే మనం చేసేది ఎగ్జాక్ట్గా ఈ ప్యాటర్న్లోనే, ఇంగ్లీష్ మెథడాలజీ ప్యాటర్న్లోనే చేస్తున్నాం. అయితే ఆ పర్టికులర్ ప్యాటర్న్ ఈ హెడ్డింగ్ కిందకి వస్తుందని మాత్రమే తెలియదు మనకి, వాటిని చెప్తాం. సో ఒక స్టూడెంట్ టీచర్కి అయితే కొత్తగా వీటిని అన్నింటినీ నేర్చుకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం 20-25 ఒకవేళ ఇన్ సర్వీస్ టీచర్స్కి టెట్ను కండక్ట్ చేసినట్లయితే సో ఇవన్నీ కూడా మ్యాటర్ ఆఫ్ మినిట్స్లో మనం కమాండ్ తీసుకోవచ్చు. యూ షుడ్ నాట్ వర్రీ, రైట్. సో వొకాబులరీ తర్వాత గ్రామర్. ఇక్కడ కేవలం వర్డ్ ప్లస్ వర్డ్ కాన్సోనెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్డ్ రాస్తున్నా, సో ఒక వర్డ్ రాస్తున్నా బియుఎస్, బస్ రాసిన. బి అనేది కాన్సోనెంట్ కదా, యు అనేది ఓవెల్ కదా, ఎస్ అనేటువంటిది కూడా కాన్సోనెంట్. సివిసి స్ట్రక్చర్ ఇది సివిసి స్ట్రక్చర్. ఒక పదములో అక్షరాల యొక్క కాంబినేషన్, అదే ఒక సెంటెన్స్లో పదాల యొక్క కాంబినేషన్. ఆ సెంటెన్స్లో పదాలను మనం రాసినప్పుడు అవి గ్రామటికల్గా కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం. సో గ్రామటికల్ రూల్స్ వేసుకొని రాసుకుంటే గ్రామర్, ఏ పదాలు ఉన్నాయి అని రాస్తే కనుక అవి స్ట్రక్చర్స్. ఓకే, ఇది టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్, వొకాబులరీ అండ్ గ్రామర్. ఓకే, నెక్స్ట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇన్ ఇంగ్లీష్, TLM అని అంటాం అనమాట. అసలు ఏంటా TLM? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేటువంటి TLM ఏంటి? సో ఆడియో ఎయిడ్స్ ఏముండాయి, విజువల్ ఎయిడ్స్ ఏముండాయి, ఆడియో విజువల్ ఎయిడ్స్ ఏముండాయి. ఇటీవల ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ వచ్చింది, అథెంటిక్ మెటీరియల్స్ వచ్చినాయి, ఫ్లెక్స్ బ్యానర్లు, ఆర్గనైజేషన్కు మనం ముందు పక్క పెట్టినటువంటి బోర్డ్స్ అన్నీ కూడా మనకి TLM కిందకే వస్తాయి. సో ఇటీవల డిఎడ్ టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా ఎవ్రీథింగ్ ఇన్ ద సొసైటీ కెన్ బి యూటిలైజ్డ్ బై ద టీచర్ ఇన్ యాన్ ఇన్నోవేటివ్ వే అనేటువంటి మాట చెప్పి ఉన్నారు. వాట్ ఎవర్ ఎగ్జిస్టెడ్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ అవర్ క్లాస్ రూమ్. దాన్ని మనం క్లాస్ రూమ్లోకి తెచ్చి దాని ద్వారా ఇంగ్లీష్ నేర్పించవచ్చు. సో ఆ డిస్కషన్ని టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇన్ ఇంగ్లీష్ చేస్తా. నెక్స్ట్ లెసన్ ప్లానింగ్. ఎస్, సో ఇయర్ ప్లానింగ్ ఉంటుంది, అండ్ దెన్ పీరియడ్ ప్లానింగ్ ఉంటుంది, అండ్ దెన్ లెసన్ ప్లానింగ్ ఉంటుంది, యూనిట్ ప్లానింగ్ ఉంటుంది. ఈ ప్లానింగ్స్ మీద ఒక చిన్న క్లారిటీ రావాలి. ఇయర్ ప్లానింగ్ మనం చేసేదేం లేదు, ఇండెక్స్లో ఉండేదే ఇయర్ ప్లానింగ్. ఒక టెక్స్ట్ బుక్లో ఇండెక్స్లో ఏ మంత్లో ఏది చెప్పాలా అని వాళ్ళే ఇస్తారనమాట. సో అకాడమిక్ డిజైనరే మనకి ఇస్తారు, SCRT ప్రొఫెసర్సే మనకి ఇస్తారు. ఇక మనం ఎటొచ్చి యూనిట్ ప్లాన్, అండ్ దెన్ పీరియడ్ ప్లాను, ఈవెన్ లెసన్ ప్లాను మనం డిజైన్ చేసుకోవాలి. ముఖ్యంగా లెసన్ ప్లాన్. సో ఒక లెసన్ టీచ్ చేసేటప్పుడు లెసన్ ప్లాన్ తప్పనిసరిగా ఉండాలి. సో ఆ లెసన్ ప్లాన్లో ఏమేమి కాలమ్స్ ఉండాలి, వర్టికల్గా ఏముండాలి, హారిజాంటల్గా ఏముండాలి, ఏ రకమైన స్టెప్స్ ఉండాలి, ఎక్కడ ఏం చేయాలి, సో ఏ రకమైనటువంటి లాంగ్వేజ్ని యూజ్ చేయాలి,
చాలా మటుకు మనం లెసన్ ప్లాన్లో కొందరు ప్రజెంట్ టెన్స్ని, కొందరు పాస్ట్ టెన్స్ని, కొందరు ఫ్యూచర్ టెన్స్ని ఎట్టబడితే అట్ట వర్బ్స్ అని యూస్ చేస్తుంటారు. అలా యూస్ చేయకూడదు. అసలు ఎవాల్యుయేషన్ అంటే ఏంటి, ఎవాల్యుయేషన్ ఎన్ని రకాలుగా మనం ఆపరేట్ చేయవచ్చు, ఈ విషయాలన్నీ కూడా నేను లెసన్ ప్లానింగ్లో మీకు సప్లై చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కరికులం అండ్ టెక్స్ట్ బుక్, ఇంపార్టెన్స్ అండ్ నీడ్. ఇంగ్లీష్ ఈజ్ ఎ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ టీచర్ మస్ట్ క్యారీ ఎ టెక్స్ట్ బుక్ ఇన్ సైడ్. ఇఫ్ a social teacher carries a textbook inside, then there is a problem. It might be objected. As far as language teacher, though I have post-graduation English, if I don't touch the textbook while supplying linguistic information to the classroom, then it is objectable. నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది, డబుల్ పీజీ ఉంటుంది, ట్రిపుల్ పీజీ ఉంటుంది, డాక్టరేట్ ఉంటుంది, అంత మాత్రాన నేను సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ లేకపోయి ఈ చిన్న టెక్స్ట్ బుక్ని చూడాల్సిన పని లేదని అనుకోకూడదు. ఖచ్చితంగా ఆ పిల్లల యొక్క గ్రాస్పింగ్ లెవెల్స్ని బేస్ చేసుకొని 200% సబ్జెక్ట్ను ఎట్లా సప్లై చేయాలో మనకి ఏ నోట్ టు ద టీచర్, గైడ్లైన్స్ టు ద టీచర్ ఉంటుంది. అక్కడ అపెండిక్స్ 1, అపెండిక్స్ 2 అని పెట్టి ఉంటారనమాట. వాటి ప్రకారమే మనం వెళ్ళాలి. సో ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ఆ గైడెన్స్ను తీసుకుని మనం థర్డ్ క్లాస్ వాళ్ళకైనా లేకపోతే 10th క్లాస్ వాళ్ళకైనా చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి తప్పితే మన ఓన్గా ఏదో జిస్ట్ని సప్లై చేస్తే అది సరైనటువంటి టీచింగ్ అనిపించుకోదు. సో ఈ యూనిట్ ప్లాన్లో యూనిట్ని ఎన్ని భాగాలుగా విభజించుకోవాలా, ప్రోజ్ ఏంటి, పోయిట్ ఏంటి, నాన్ డీటెయిల్ టెక్స్ట్ ఏంటి, సో ఈవెన్ వర్క్ బుక్ ఎక్సర్సైజెస్ ఏమేమి ఉన్నాయి, సో వాటన్నిటిని డిసైడ్ చేసుకుని దేనికి ఎన్ని పీరియడ్లు పెట్టుకోవాలా, ఫైనల్గా లెసన్ ప్లాన్లో మనం కంపోజ్ చేయవలసినటువంటి ఉంచవలసినటువంటి అంశాలు ఏంటి అనేటువంటి విషయాలన్నింటినీ నేను లెసన్ ప్లానింగ్లో భాగంగా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తా. లెసన్ ప్లానింగ్, కరికులం, టెక్స్ట్ బుక్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. సో తప్పనిసరిగా టెక్స్ట్ బుక్ని మనం క్యారీ చేయాలి. లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్ తీసుకోకుండా లాంగ్వేజ్ టీచర్, దాన్ని ఓపెన్ చేయకుండా లాంగ్వేజ్ టీచర్ ఎప్పటికీ చెప్పకూడదు. ఒక టెక్స్ట్ బుక్కే ఒక గైడ్గా, ఒక టెక్స్ట్ బుక్కే ఒక డిక్షనరీగా, ఒక టెక్స్ట్ బుక్కే ఒక టార్చ్ బేరర్గా, సో టీచర్కి ఒక గుడ్ ఫ్రెండ్, ఒక రియల్ ఫ్రెండ్గా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా దాని యొక్క ఇంపార్టెన్స్ని, దాని యొక్క నీడ్ని మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ టెక్స్ట్ బుక్ ఇక్కడ కండక్ట్ చేస్తాం. హౌ అండ్ వెన్ a particular text material is considered as a good textbook అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇక చివరిది evaluation in English language. Several teachers have been thinking that they have been teaching, they have been supplying in a good way, so like us no other teacher can supply. మామూలుగా ఒక టీచర్ ఏమనుకుంటూ ఉంటాడు, నేను బ్రహ్మాండంగా చెబుతున్నాను అని అనుకుంటేనే కదా చెప్పగలిగేది నీట్గా. అందుకనే సో ఎవాల్యుయేషన్ అనేటువంటిది తప్పనిసరిగా మన యొక్క టీచింగ్ ఎఫిషియన్సీకి సంబంధించింది కాదు, మన పిల్లవాళ్ళ యొక్క రిజల్ట్కు సంబంధించింది కూడా. మన క్లాస్ రూమ్లో ఎవరైనా ఒక పిల్లవాడు సరైన రిజల్ట్ తీసుకురాకపోతే అది ఖచ్చితంగా మన టీచింగ్కి రిమార్కే అవుతుంది. కాబట్టి మనం టీచ్ చేసి మన కాళ్ళకు మనమే దండం పెట్టుకుని బ్రహ్మాండంగా చెప్తామని భుజం తట్టుకునేదానికంటే తప్పనిసరిగా పిల్లవాడికి ఏదైనా టెస్ట్ కండక్ట్ చేసి వాడిలో వచ్చేటువంటి పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని మన యొక్క టీచింగ్ ఎఫిషియన్సీని గ్రేడ్ చేసుకుంటేనే సరిపోతుంది. వాట్ ఈజ్ ఎన్ ఎవాల్యుయేషన్? సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అకార్డింగ్ టు NCF 2005? సో హౌ ఎవాల్యుయేషన్ హ్యాస్ టు బి కండక్టెడ్, and then what kind of evaluation is newly emerged in our system. సో ఫార్మేటివ్ ఏంటి, సమ్మేటివ్ ఏంటి, CCE ఏంటి, CCEలో ఉండేటువంటి గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి, సో ఓవరాల్గా మనం టెస్టింగ్ టూల్స్ ఏం వాడతాం, ఎన్ని మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం, సో ఏ రకమైనటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెస్టులు ఉన్నాయి కదా, సో వాటిని అన్నింటినీ డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం. సో టెస్ట్ని కండక్ట్ చేసేటప్పుడు లేదా క్వశ్చన్ పేపర్ని మనం చేసేటప్పుడు అసలు మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్ ఏమంటాం, ఆన్సర్ని ఏమంటాం, అండ్ దెన్ రిమైనింగ్ ఆప్షన్స్ని ఏమంటాం, సో ప్రతిదాన్ని సో డిస్క్రిప్టివ్, మల్టిపుల్ చాయిసెస్ అన్నింటినీ చూసుకుంటూ వచ్చేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. ఓకేనా? సో ఓవరాల్గా ఎవాల్యుయేషన్ అనేటువంటిది మన యొక్క టీచింగ్ ఎఫిషియన్సీని డిసైడ్ చేసేటువంటి ఒక ఏరియా కదా. సో ఎవాల్యుయేషన్ టీచ్ చేయడం ఎంత ముఖ్యమో, సో టీచ్ చేసింది పిల్లలకు అర్థమైందా లేదా చెక్ చేసుకొని ఎవాల్యుయేట్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఇది ఓవరాల్గా 6 మార్కులు కలిగేటువంటి ఇంగ్లీష్ మెథడాలజీ. ఇక్కడ చూడండి, డీటెయిల్డ్ అండ్ డీప్ అండర్స్టాండింగ్ విత్ అప్లికేషన్ ఇన్ ఏ బ్రాడర్ సెన్స్ అని అన్నాడు అనమాట. సో ఇక్కడ ఈ రకమైనటువంటి ఏరియాని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఏ టర్మ్ని పెరిఫెరల్గా, ఏ టర్మ్ని సర్ఫేషియల్గా మనం డిస్కస్ చేయకూడదు. ఎవరీ టర్మ్ షుడ్ బి డీటెయిల్డ్లీ డిస్కస్డ్ అండ్ ఇట్ హ్యాస్ టు బీ సెన్సిటైజ్డ్ ఇన్ ఏ డీప్ మోడ్ అండ్ దేర్ అప్లికేషన్ షుడ్ బి బ్రాడ్లీ డిస్కస్డ్. సో ఇవి ఓవరాల్గా సో ఇది ఇంగ్లీష్ మెథడాలజీని ప్రిపేర్ అయ్యేటువంటి విధానం. నేను ఒక్కొక్క ఐటమే తీసుకొని అందులో ప్రశ్న అడిగేయడానికి అవకాశం, అందులో మనం క్లాస్ రూమ్ లోపల ఇంప్లిమెంట్ చేసేటువంటి ఫెసిలిటీస్ వాటిని డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ.